క్యాబ్ ఆటో డ్రైవర్ల ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ కొనసాగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఛార్జీలు పెంచడం లేదని క్యాబ్ ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. కుకట్పల్లిలో క్యాబ్ ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. సమ్మెకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలను క్యాబ్ ఆటో డ్రైవర్లు అడ్డుకున్నారు. తమ కష్టార్జితంతో కోట్లు గడిస్తున్న ఓలా, ఊబర్, ర్యాపిడో యాజమాన్యాలు తమకు న్యాయం చేయడం లేదని క్యాబ్ ఆటో డ్రైవర్లు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. అయితే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే ముఖ్యంగా ఆటో అంటే ఇటు ఓలా, ర్యాపిడో లేదా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. అయితే కూకట్పల్లి నెక్సెస్ మాల్ సర్కిల్ వద్ద కూడా డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. అయితే రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఛార్జీలు పెంచడం లేదంటూ కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తారు. సమ్మెకు విరుద్ధంగా నడుస్తున్న డ్రైవర్లను కూడా ప్రస్తుతం వాళ్ళైతే నిలిపేశారు. తమ కష్టార్జితంతో కోట్లు గడిస్తున్న ఓలా, ఊబర్ లాంటి సంస్థలు అంటే ర్యాపిడో, ఊబర్, ఓలా లాంటి సంస్థలు తమకు న్యాయం చేయాలంటూ కూడా పోయారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాలంటూ కూడా వాళ్ళైతే సూచించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటీవలే ఏదైతే ఇటు ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంస్థలు ఇటు ఏదైతే క్యాబ్లు, బైక్స్, ఆటోస్ అన్ని కూడా ఏదైతే నడిపిస్తున్నాయి, ముఖ్యంగా కస్టమర్ కి అనుగుణంగా వీటి సర్వీస్ అయితే నడుస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇటు కస్టమర్ చెల్లించిన అమౌంట్లతోని ఇటు ఆ సంస్థలు కోట్ల రూపాయలు గడిస్తున్నా సరే ఏదైతే ఇటు ఆటో రైడర్స్ కావచ్చు, బైక్ రైడర్స్ కావచ్చు, కార్ డ్రైవర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా తక్కువ అమౌంట్ చెల్లించడంతో కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తారు. అయితే ఆల్ ఇండియా అంటే మొత్తం భారతదేశం మొత్తం కూడా ప్రస్తుతం ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే దీనికి అనుగుణంగా అంటే ఏదైతే తమ కష్టార్జితం ఉంది ఈ సంస్థలన్నీ కూడా కోట్లు గడిస్తున్నా సరే తమకు సరైన అమౌంట్స్ ఇవ్వట్లేదు, ఆ రైట్స్ కి సంబంధించి సరైన అమౌంట్స్ ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇదే తరహాలో ప్రతి చోట కూడా ఈ బ్రేక్ డౌన్ నడుస్తుంది. అయితే తమ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా తమ సమ్మె నిర్వహిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏమన్నా థ్యాంక్ యూ కుమార్.